కాంగ్రెస్ తోటి గతంలో బీజేపీ వాళ్ళే మేము వాళ్ళని జైల్లో పెడతాం, కాళేశ్వరం ఏటీఎం లేక అయిందన్నారు. సంవత్సరం 2 ఏళ్ళ ఏం చేయలేకపోయారు. మీరు అధికారంలోకి వచ్చారు, రాకముందు మీరు కూడా కామెంట్ చేసారు జైల్లో పెడతామని. అవుతుందా మీతో? బీజేపీ ప్రభుత్వం కూడా ఇవి రెండే దొందే అంటారు. కాయనకు 2 ముఖాలిల్లు. ఇవాళ కిషన్ రెడ్డి గారు కూడా అంటున్నది విహారయాత్రన. అరే, ప్రజలకు వివరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సాదృశ్యంగా చూపించడానికి పోతే ప్రతిపక్షాలు నిన్ను కూడా రమ్మన్నారు, మీ పార్టీ వాళ్ళని కూడా రమ్మన్నారు. చూడవా అని చూపిస్తే అది విహారయాత్రలా కనబడతాను. నాది ఏం మంత్రివి, ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షునివి, ఎంత పరిపక్వత ఉండాలి ఒక మాట మాట్లాడే ముందు. నిజంగా కూడా నేను జాలి పడుతున్నా, నాకు మంత్రి అయినందుకు నా దేశానికి, నా రాష్ట్రంలో బీజేపీ పార్టీకి అధ్యక్షుడైన కిషన్ రెడ్డి గారికి జాలి పడుతున్నా, సిగ్గుపడుతున్నా. ఇలాంటి మాటలు మాట్లాడడం మానుకో, ఏదైనా సద్విమర్శ చెయ్యి. సిబిఐ ఎంక్వైరీ అంటే సిబిఐ నీ చేతులు ఉన్నదా, నా చేతులు ఉన్నదా? కేంద్రం చేతులు లేదు. ఎందుకు చేయలేకపోయాను? కవితమ్మ అడ్డగోలుగా దొరికితే ఎందుకు పరిశీలన చేయలేకపోయాను? ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇవన్నిటి జవాబు చెప్తావు. ఒక్క మాట కాదు, చాలా టైం పడుతుంది ఇట్లా మాట్లాడితే. ఒక్క మచ్చు తినక చెప్తున్నా, సిబిఐ నీ చేతిలో ఉంటుంది, నువ్వు చెయ్యి. నేను అద్దంటే అడుగు. కానీ ఉచితమైనటువంటి ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్తే ప్రజలు వినే పరిస్థితిలో లేరు. ఈ బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉన్నది, రాజ్యాంగాన్ని రద్దు చేసి మనువాద రాజ్యాంగం తేబోతూ ఉన్నది. పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంట్లో ప్రతిపక్షాల నోరు కట్టేస్తూ ఉంది. ఎలక్షన్ కమిషన్ను నిర్వీర్యం చేసింది. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు, కేంద్ర మంత్రి గారు మీకు తెలియాలి, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు అన్నిటిని నిర్వీర్యం చేసింది. దానికి మచ్చుతునకగా హుజురాబాద్ ఎలక్షన్ను, మునుగోడు ఎలక్షన్లు 5,000 రూపాయలు ఇచ్చి ఓట్లు కొనుగోలు చేస్తే ధర్నా చేస్తూ ఉంటే ఎన్నికలను కౌంటర్ మైండ్ అంటారు. పోస్ట్పోన్ ఎందుకు చేయలేకపోయినావు? నువ్వు ఇతర దేశానికి పోయినప్పుడు నా గౌరవ ప్రధాని గారు మా భారతదేశంలో గొప్పగా ప్రజాస్వామ్యం విరాజిల్లుతున్నదని ఎలా చెప్పగలుగుతావు? 129 ప్రజాస్వామ్య దేశాలు ఉన్నాయి, అందులో ఉన్నతమైన ప్రజాస్వామ్య దేశం మన భారతదేశము. మనం రోల్ మోడల్గా ఉండాల్సిన భారతదేశము. ఇలా చేస్తే ఇలా మాట్లాడకూడదు. దండం పెడతాం. అర్థం చేసుకొని సద్విమర్శ చేయండి. రాష్ట్ర పునర్నిర్మాణానికి మీ యొక్క సాంకేతిక సలహాలు ఇవ్వండి. దాన్ని తీసుకోవడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అన్నట్టు మనం తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద ఇక పార్టీలను పక్క పెట్టి ప్రతి ఒక్కరు కూడా భాష మాట్లాడేటప్పుడు ఒక పద్ధతిగా మాట్లాడండి. సో తెలంగాణ ప్రజలంతా కూడా ఇవాళ నివ్వరపోతున్నారు మీరు మాట్లాడుకుంటూ. ఇక మాజీ ఎంపీ సిరిసిల్ల రాజా గారు చెప్పినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం తొలివెలుగు, హైదరాబాద్.